అది హైదరాబాద్ మహానగరం, బంజారా హిల్స్. అందులో ఒక అందమైన కాలనీ. ఇతని పేరు వరప్రసాద్. నచ్చిన వాళ్ళు ప్రసాద్ అని, నచ్చని వాళ్ళు వీపీ అని పిలుస్తుంటారు. ఎవరైనా అలా పిలిస్తే ఇతనికి పిచ్చి కోపం వస్తుంది. అదేదో పెద్ద బూతులాగా ఫీల్ అవుతాడు. ఇతని వయసు 19 సంవత్సరాలు. గత 19 సంవత్సరాలుగా ఇతను మంజు అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మంజుకు కూడా 19 ఏళ్లే. ఇదే మంజు వాళ్ళ ఇల్లు. ప్రసాద్, మంజు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పక్క బెడ్ల మీద పుట్టారు. అందుకే కాబోలు మంజు తన కోసమే పుట్టిందని ప్రసాద్ ఫీలింగ్. ఏమైంది? బుగ్గ మీద పింపుల్ వచ్చేలా ఉంది మమ్మీ. అది ఇంకా రాలేదుగా, దానికి అంత హడావుడెందుకు? వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది. అసలే కాలేజ్ లో ఈ రోజు బ్యూటీ కంటెస్ట్ కూడా ఉంది. వచ్చిన తర్వాత దాని గురించి తీరిగా కూర్చుని బాధపడదు గానీ ముందు కాలేజ్ టైం అయింది, రెడీ అవ్వు. ఏమే అమ్మాయి ఎందుకు అంత గట్టి కరిచింది? కొంపరికి నిద్ర లేవగానే ఎదురుగుండా నువ్వు నిలబడ్డాటి. ఇక ఆపుతారా? మీ అమ్మాయి మొహం మీద మొట్టి వచ్చేటట్టుందట. చూసావా అమ్మాయికి మొటిము రాకుండానే ఎంత భయపడిందో. నీకు సెగ్గడ్డు వచ్చినా సీమ పుట్టినట్టు కూడా ఉండదు. అవును, ఈ ఫోటో నేనెప్పుడు దిగాను? నువ్వు దిగితే ఇంత అందంగా ఉంటావటే. నేనే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఇలా చేశాను. బాగా చేశాను కదా? అవునవును, బాగా చేశారు. రోజు ఆఫీస్ కి నా ఫోటో తీసుకెళ్తుంటే టేబుల్ మీద పెట్టుకుని చూసుకోవడానికి అనుకున్నాను కానీ ఇందుకు అనుకోలేదు. అయినా ఇంటి ముందు నా ఫోటో ఎందుకట? దిష్టి బొమ్మను ఇంటి ముందే పెడతారు, పడగదిలో పెట్టుకో. మిమ్మల్ని అది కాదు, మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను. కూర ఏం చేస్తా? కందగడ్డ. అది మాత్రం చెయ్యొద్దు. ఏ పక్కన నువ్వే ఉన్నట్టుంటా, పళ్ళులోనే నువ్వే ఉన్నట్టుంటా. చాలే ఊరుకోండి. ఏమండి, మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు స్వాతి వీక్లీ తీసుకురండి. ఈ అమ్మాయి పేరు అంజు. ప్రసాద్కి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. అంజు కోసం ప్రసాద్ ఏమైనా చేస్తాడు. కానీ అంజుకు ప్రసాద్ కూడా సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ అమ్మ. మమ్మీ మమ్మీ. ఏంటమ్మా? నేను కాలేజ్కి వెళ్తున్నాను. అదేంటమ్మా, రాకేష్ వస్తున్నట్ట నేను వెయిట్ చేయమని చెప్పాడు. సారీ, టైం అయిపోయింది. కాలేజ్ బస్ కూడా వచ్చేసింది. అదేంటే వాడు దర్జాగా కారులో తీసుకెళ్తానంటుంటే లేకిగా బస్సులో వెళ్తానంటావేంటి? నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళేది దానిలోనే, నేను దానిలోనే వెళ్తాను. ఏయ్ ఆగవే, అసలు నువ్వు కో ఎడ్యుకేషన్ కాలేజీకి వెళ్లే ఆడపిల్లవేనా? చలికాలంలో రగ్గు కప్పుకున్నట్టు బట్టలంటే మొన్న దీపావళికి నువ్వు కొనిపెట్టిన డ్రెస్సేగా. సరే, అంతగా నచ్చితే ఇంట్లో వేసుకో. కాలేజీకి మాత్రం రాకేష్ కొన్న మినీ స్కర్ట్స్ వేసుకెళ్ళు. నాకు ఆ బట్టలు నచ్చలేదు. నాకు నచ్చాయి. అయితే నువ్వే వేసుకో. ఏయ్ ఏయ్ అంజు. ఈ అమ్మాయి పేరు రంజని. రంజని వాళ్ళ అమ్మ నాన్న దుబాయ్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. రంజని మాత్రం ఇక్కడే ఉంటూ ప్రసాద్ చదువుకునే కాలేజీలోనే చదువుకుంటుంది. రంజనికి ప్రసాద్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రసాద్కి మాత్రం రంజని అంటే పరమ చిరాకు. రంజని తాంత్రిక్ బాబా శిష్యురాలు. ఎప్పటికైనా తన మంత్రతంత్రాలతో ప్రసాద్ను వశపరుచుకుని తనను ప్రేమించేలా చేసుకోవాలని విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. వీడి పేరు రమేష్. వరప్రసాద్ పాలిటి యముడు. చిన్నపిల్లాడిగా రోడ్డు మీద అనాథలా తిరుగుతున్న రమేష్ని ప్రసాద్ కాలనీలోకి తీసుకొచ్చి మనిషి పేరు పెట్టి పాలు పోసి పెంచాడు. జనరల్గా కుక్కలకి విశ్వాసం చాలా ఎక్కువ అంటారు. కానీ రమేష్ గాడు విశ్వాసం లేని కుక్క. వరప్రసాద్ పొట్టివాడు. సహజంగా పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు. కానీ ప్రసాద్ మాత్రం కొంచెం మెతకే. అందుకే గట్టిపడాలని వెయిట్ లిఫ్టింగ్లు అవి ఇవి చేస్తుంటాడు. బరువులు ఎత్తితే పొడుగు పెరగవరా అని వాళ్ళ అమ్మ నాన్న గొడవ చేయడంతో టోటల్గా బరువులు ఎత్తడం మానేశాడు. హైట్ ఇతనుకున్న మొదటి ప్రాబ్లం అయితే రెండో ప్రాబ్లం జుట్టు. అది పెరగాల్సిన చోట పెరగకుండా పిచ్చిగడ్డిలా పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో పెరిగింది. పరిస్థితి ఇలా ఉండడంతో పాపం ఇతను స్విమ్మింగ్కి వెళ్ళినా చొక్కా వేసుకుని ఈత కొడతాడు. ఎప్పటికైనా చొక్కా లేకుండా స్విమ్మింగ్ పూల్లో ఈత వేయాలని, సెలూన్కి వెళ్ళి జంకకుండా చంక ఇవ్వాలని ఇతను కోరిక. దానికంత ఫీల్ అవడం ఎందుక? బ్లేడెట్ బరాబరా గీకేయచ్చు కదా. వాటిని కట్ చేసినా షేవ్ చేసినా అవి ఇంకా ఎక్కువ పెరుగుతాయని అందరూ చెప్పడంతో ఆ పిచ్చి జుట్టును అలాగే వదిలేశాడు. వాళ్ళ మాటలు వీళ్ల మాటలు నమ్మి రోజు గడ్డాలు మీసాలు షేవ్ చేస్తుంటాడు. ఎన్నో బ్లేడ్లు అరిగిపోయాయి, విరిగిపోయాయి. మొహం అంతా నల్లగా కమిలిపోయింది తప్ప ఒక్క వెంట్రుక ముక్క కూడా మరవలేదు. అందుకే కాబోలు అందరూ ఇతన్ని వీపీ వీపీ అంటుంటారు. అంటే ఏమిటో. ఏమే టైం ఎంత అయింది? పొట్టిముళ్ళు 9 మీద, పొడుగుముళ్ళు 12 మీద ఉన్నాయండి.
అన్నిటికంటే పొడుగుది మాత్రం గిరగిరా తిరుగుతోంది. నోరు మూయి. పొట్టు ముళ్ళు పొడుగు ముళ్ళు కాదు, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అనాలని ఎన్నిసార్లు చెప్పాలి? ఏమోనండి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నాకు అన్ని అలాగే అనిపిస్తున్నాయి. ఇదిగో రోజు పొద్దున్నే పొట్టి పొడుగు టాపిక్ తీసుకొస్తే పద్ధతిగా ఉండదు. ఏం చేస్తారు? ఏం చేస్తాను, ఏ పుట్టదానో తెచ్చుకుని సెటప్ అయిపోతాను. ప్రపంచంలో మీకంటా పొట్టిగా ఉండేవాళ్ళని పొట్టోళ్ళు అనరు, మరి ఏమంటారు? మరుగుజ్జోళ్ళు అంటారు. ఇదిగో గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. పట్టుకోండి. నువ్వు రారా, ఆయిల్ రాస్తాను. అబ్బా ఇలా నూనె రాసుకుని కాలేజ్కి వెళ్తా అంత జిడ్డు మా అంటున్నారు. ఎవడాడు అలా అన్నదే? ఏ ప్రిన్సిపల్ కూడా నూనె రాసుకుంటాడుగా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లలకు నచ్చే పద్ధతి ఇదేనా? నవరత్నాలు రాసుకుంటే మెదడు చల్లబడి లెక్కలు బాగా వస్తాయిరా. అలా టప్పి మన కొట్టకే టప్మని పెరగడం ఆగిపోతాడు. అలా కొట్టకపోతే జుట్టు పెరగదు. జీవితంలో జుట్టు పెరక్క, హైటు పెరక్క, చివరికాడు మీలా తయారవుతాడు. ఇదిగో చాలండి, పౌడర్ అయ్యండి. అబ్బా నా కొడుకుని చూడండి ఎంత అందంగా ఉన్నాడో. నా దిష్టే తగిలేట్టుంది వీడికి. అబ్బా ఆగండి, ప్రసాద్ పౌడర్ పూర్తిగా రాసుకుంటారా? సాయంత్రం దాకా ఉండాలి. అమ్మో బస్సు వెళ్ళిపోతుంది. ఏంటమ్మా 2 సీట్లు కావాలా తల్లి? ఏంట్రా పొద్దున్నే? ఒరే బన్ను నువ్వు దున్ను. మంచి కూర్చో. తింటావా? డిక్కి కింద ఏం పెట్టారు ఇవాళ? పెరుగన్నంలో అరటిపండు కలిపి పెట్టినట్టున్నారు. చక్కెరకేళ అమృతపాణ కాదు, బంగినపల్లి. అది మామిడి పండు. స్టూపిడ్. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? హాయ్ బేబ్స్. హాయ్ పాండు. హాయ్ రా. హాయ్ వీరు. చాలా టూ మచ్ అయిపోయారు. రాకేష్, అంజురా. ఏంటి పికప్ చేసుకుంటానని చెప్పానుగా, వచ్చేసావే? మా ఫ్రెండ్స్ అందరూ బస్సులోనే వస్తున్నారు, నేను బస్సులోనే వస్తాను. వాళ్ళు ఫ్రెండ్స్, నేను నీకు కాబోయే మొగుణ్ణి అని నువ్వనుకుంటే సరిపోదు. మీ అమ్మ కూడా అలాగే అనుకుంటుంది. అయితే మా అమ్మనే చేసుకో. షిట్. ఆగు, వెనక్కి తిరుగు. బ్యాగ్ తీ. నంచుకోవడానికి మామిడికాయ బద్ద కూడా పెట్టినట్టున్నారు. నేను పచ్చళ్ళు తిన్నగా. ఇడియట్. డోంట్ వరీ, రా. ఇప్పుడు ప్యాంట్ ఎలా ఉతుక్కోవాలో ఏంటో. ఇది ఉందిగా. ఏంటిది? సర్ఫ్ ఎక్సెల్. రే బోర్డులు మార్చేంట. హాయ్. హాయ్. అరే బాత్రూమ్లు మారిపోయినట్టున్నాయే. వరప్రసాద్, where is your pant? Where is your pant, I say? మరి లేడీస్ టాయిలెట్ లో ప్యాంట్ లో పెరిగాను. లేడీస్ టాయిలెట్ లో ప్యాంటు తీసి పెరుగన్నం తింటున్నావు అన్నమాట. మీరు చేశారా? పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. నువ్వు చేస్తే అస్సలు పట్టించుకోరు. కీప్ ఇట్ అప్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఏంటే? పెళ్ళైన కొత్తలో మనం ఏ షో అంటే ఆ షో చూసేవాళ్ళం. షోలంటే? అవునండి,
మ్యాట్ని అంటే మీరు ఎక్కువగా ఇష్టపడేవారు. మ్యాట్ని అయిన తర్వాతే మనం భోంచేసేవాళ్ళం. మీకు గుర్తుందా? పెళ్ళైన తర్వాత నాకు 2 సినిమాలు చూసినట్టు గుర్తు. ఫస్ట్ షో శంకరాభరణం, సెకండ్ షో సాగర సంగమం. అయినా మ్యాట్ని చూడడానికి నాకు టైం ఎక్కడదే. మ్యాట్నీలు అంటే మీ దృష్టిలో సినిమాలేనా? సంతోషించాం గానీ స్వాతి వీక్లీ తెచ్చారా? పెళ్ళై ఇన్నేళ్ళైనా మొగుడికి ఏ కూర అంటే ఇష్టమో తెలియదు కానీ మార్కెట్ లో ఏ వీక్లీ ఎప్పుడు వస్తుందో తెలిసిపోద్దే. మొగుళ్ళు వీక్ అయినప్పుడు పెళ్ళాలు వీక్లీ తోటే కాపురం చేస్తారు. ఈ వీక్లీలతో కాపురం చేస్తే చేసావు గానీ ఆ మంత్లీ జోలికెళ్ళకే అది పక్కింటోడిది. ఏంటిది? కందగడ్డ. ఇరిగిపోయింది. నా పువ్వుల చెట్లన్నీ పాడు చేశాడు. నీకేం పోయే కాలం వచ్చిందిరా? బంగారంలా పెంచుకున్న చెట్లు పాడు చేసావు చచ్చినోడా. ఎందుకు రా ఎలా చేసావు? నీకు అసలు మోటార్ సైకిల్ తొక్కడం వచ్చా? సారీ అంటారా? సారీ నీ అమ్మ కూడా పాడిపోయాడు. మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఏంట్రా ఇది? నీ మూలన 6 నెలలు 3 ఇల్లు మరం. అది కాదు నాన్న, కార్ లైఫ్లో విషయం తప్ప అన్ని తాగాను, మర్డర్లు తప్ప అన్ని చేశాను. ఆ 2 పని మాత్రం నాతో చేయించుకో. చూసింది సార్ పదా. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. నేనేం చేశాను? అయినా కాలనీలో కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేయదని నీకెన్నిసార్లు చెప్పాను? ఏంటి బాబు ఏమైంది? వాడెవడో నా కార్ కింద పడి సూసైడ్ చేసుకోపోయాడంటే దానికి తను ఫీల్ అవుతుంది. డోంట్ టాక్ స్టూపిడ్లీ. అసలు తప్పంతా నీది. హాయ్ అంకుల్. ఓకే ఆంటీ వెళ్తాను. అదేంటి బాబు అప్పుడే వెళ్తానంటావు? లేదంటే సీఎం కొడుకు బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళాలి. అంజును కూడా తీసుకెళ్తున్నావా? నాకేం అబ్జెక్షన్ లేదు, షీఈ్ వెల్కమ్. నీతో పార్టీకి రావడానికి అబ్జెక్షన్ ఏంటి బాబు? ఆహా అబ్జెక్షన్ లేదుగా. అయితే నువ్వు వెళ్ళు. మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. బాయ్ ఆంటీ. ఓకే అంకుల్. ముఖం జిడ్డెక్కువ కడతా ఉంది, అప్పుడప్పుడు కడుక్కుంటా ఉండు. వాడు మా అన్నయ్య కొడుకు. మేమంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని 20 ఏళ్ళు అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. జిడ్డు మొహాలు అంతే, ఎప్పుడూ చూడబుద్ధి కావు. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. దేనికంతటికి కారణం మీరు. నేనేం చేశాను? నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే నువ్వు నన్ను చేసుకోలేదా? మిమ్మల్ని చేసుకున్నాను. ఆ పాపానికి మా వాళ్ళందరికీ దూరం అయ్యాను. అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుని పాపం చేసామంటావా? నేనంటూ అది కాదండి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా వాళ్ళని కలుసుకునే దారి ఒకటి దొరికింది అంటున్నాను. అంటే అదేనండి, రాకేష్ అంజుని ఇష్టపడుతున్నాడు. వాడేం కావాలన్నా మా అన్నయ్య కాదండు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే? నువ్వు అనుకున్నావు సరేనే, అమ్మాయి ఏమనుకుంటుందో కూడా తెలుసుకోవాలిగా. ఏమంటుందండి? మీరు చెప్తే వింటుంది. మీరు చెప్పండి. ఏమని చెప్పాలి? రాకేష్ మీ బావా, రాకేష్ తో చిరాగ్గా ఉండొద్దు, కాస్త నవ్వుతూ సరదాగా మాట్లాడాలని చెప్పండి. అంతేనా? అమ్మా ఏంటి? అవును, నువ్వేంటే ఎప్పుడు అమ్మాయి వెళ్ళిపోగానే చెప్పమంటావు? సరే సరే చెబుతాలే. అమ్మా అంజు, రాకేష్ నీ బావా. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే